మనం సరిగా పెంచితే అలా కంటిన్యూ అవుతారు, లేకపోతే వాళ్ళలోంచో బిల్లాడని వస్తాడు కాదా. బిల్లాడని కూడా పాలే తాగాడు చిన్నప్పుడు, ఏం బ్లడ్ ఏం తాగలే, మరి ఎందుకు అలా తయారయ్యాడు? వాడు ఇంజనీరు, వాడు బిల్డింగులు కట్టాలి, అడే బిల్డింగులు కూల్చే పని చేశాడు, ఆడి మస్తకంలో ఒక పుస్తకం ఎక్కింది, అది విషయం. అందుకని ప్రపంచం బాగుండాలి, అలా బాగుండాలంటే ఏం చేయాలి? అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అలా కోరుకునేది ఎవరు? మనమే. ఎలా చెప్పండి? సర్వే జన, తర్వాత మీకు తెలుసు ఏంటి? సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సర్వే జన సర్వే జన అంటే అర్థం ఏంటి? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద కేవలం హిందువులు మాత్రమే. ఉదాహరణకి ఈ అబ్బాయి, ఏం పేరు నీ పేరు? నన్ను నీ పేరు శివ. నీకే దేవుడు ఇష్టం? పర్లేదు, శివాకి శివుడు ఇష్టం, వెరీ గుడ్, ఓకే. శ్రీనివాసు నీకెవరు ఇష్టం? ఈయనకి రాముడు ఇష్టం, ఆయనకి కృష్ణుడు ఇష్టం, ఇంకొక ఆయనకి దుర్గమ్మ తల్లి ఇష్టం. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు రాములవారి గుడికి వెళ్ళాం, మనం కృష్ణుడి గుడిలోకి వెళ్ళాం, అమ్మవారి గుడిలోకి వెళ్తాం, శివుడి మీద అభిషేకం చేస్తాం, మనకేం ప్రాబ్లం లేదు. గణపతి దగ్గరికి వెళ్ళి గుంజీలు చేస్తాం, మనకి ప్రాబ్లం లేదు. అయ్యప్ప మాల వేస్తాం, ఒకే ఇంట్లో నలుగురు కొడుకులు, ఒకడు అయ్యప్ప మాల వేసాడు, ఒకడు భవానీ మాల వేసాడు, ఒకడు గోవింద మాల వేసాడు, ఒకడేమో హనుమాన్ మాల వేసాడు. వాళ్ళ అమ్మ అందరికీ వండి ఎవరి పేక వాడికి గిన్నెలు ఇచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ అదే ఇంట్లో ఈ నలుగురిలో ఒక్కడు కానీ గొర్రెయితే మొత్తం మంగళం, అర్థమైందా? అవునా? అది సర్వనాశం చేస్తారు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే ప్రపంచం అంతా హిందువుల యొక్క మెజారిటీ ఉండాలి, ప్రపంచం అంతా హిందూ తత్వం యొక్క మెజారిటీ ఉండాలి. మనకి జనబలం కాదు, హృదయ బలం కావాలి. మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి రాధికా దాస్ అని కొట్టండి. ఎవరతను? యూరోపియన్. అమెరికాలో వందల వేల చర్చిలు అమ్మేస్తున్నారు. వాళ్ళు అలాంటి చర్చిలు కొని ఆయన కీర్తన చేస్తుంటే పెద్ద దాని చుట్టూ జనం కూర్చుని ఆనందంతో ఇలా ఇలా ఊగిపోతున్నారు. అతను అంతే, ఆ మ్యూజిక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ హార్మోని ఇవన్నిటితో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అతను రామకీర్తన పాడిన, కృష్ణుడి కీర్తన పాడిన అద్భుతంగా పాడతాడు. మీరు కొంచెం ప్రయత్నం చేస్తారా? రాధే రాధే గోవింద. సిగ్గుపడకండి. ఎందుకు చెప్పనా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నట్టు ఉంటుంది. ఎందుకు సిగ్గుపడకూడదంటే రేపు చచ్చేటప్పుడు ఎవరు రాడు కాబట్టి. అందుకే భగవన్నామాన్ని గట్టిగా చెప్పాలి, అదేనా? తీయగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. నెమ్మదిగా ప్రయత్నం చేయండి. రాధే రాధే గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే. ఎందుకు ఇప్పుడు ఈ రాధ అనే కీర్తన చెప్పించాయంటే, ఇవాళ 18వ తారీఖు కదా, సారీ 19.
ఒక 11 రోజులు పోయాక 31వ తేదీ రాధాష్టమి. నిన్నగాక మొన్నే కృష్ణాష్టమి అయింది కదా. కృష్ణాష్టమి అయిన 15 రోజులకి రాధాష్టమి. మనకి దక్షిణ భారతంలో తక్కువ అలవాటు, కానీ బృందావనంలో ఉత్తర భారతంలో బాగా చేస్తారు. మీరు 31వ తారీఖు కొవ్వూరులో గౌడీ మఠం కానీ, గోదావరి రేవులో ఉన్నటువంటి చైతన్య మఠం కానీ, ఆర్యాపురంలో ఉన్నటువంటి చైతన్య మఠం కానీ, మన ఇస్కాన్ టెంపుల్ గౌతమి ఘాట్ రాజమండ్రి కానీ వెళ్ళండి. మధ్యాహ్నం 12కి అభిషేకం ఉంటుంది, అద్భుతంగా జరుగుతుంది. చూడగలిగిన వాళ్ళు, కుదిరిన వాళ్ళు వెళ్ళండి. వెళ్ళకపోయినా 31వ తారీఖు మధ్యాహ్నం 12 వరకు ఉపవాసం చేయండి. మేము కృష్ణాష్టమి ముందు రోజు రాత్రి 12కి నీళ్లు తాగితే, కృష్ణాష్టమి రోజు రాత్రి 10కి నీళ్లు తాగి, అంటే 22 గంటలు నీళ్ళు తాగకుండా ఉన్నాం. మర్నాడు అంటే 17, 18 భోజనం చేసాం. మళ్ళీ ఇవాళ లేవు. ఎలా ఉండగలుగుతున్నాం? 4 రోజులకి 2 భోజనాలే చేశాను. ఉన్నానా? మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉన్నా, ప్రవచనం చెప్తూ ఉన్నా. ఎవరిస్తున్నారు ఈ బలం? లోపల ఉన్నాడా, బయట ఉన్నవాళ్ళ? లోపల ఎవరున్నారు? అది మనకి తెలియాలంటే భగవంతుడితో బంధం కావాలి. ఆ బంధం ఎలా వస్తుంది? నామంతోనే వస్తుంది. ఎప్పుడైనా మనకి దెబ్బ తగలగానే ఏమంటాం? అమ్మ అంటాడా? అమ్మ లేకపోతే మనం లేం కదా. కానీ మరణించేటప్పుడు మనతో అమ్మ రాదు, నాన్న రాదు. ఒకవేళ బతికున్నా భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలు నాన్నతో ఎవరు వెళ్ళరు. మరి ఎవరు వస్తారు? అంత్యకాలమునందు ఆయాసముచే నిన్ను తలతునో తలపనో నాటికి ఇప్పుడే నీ నామము పలికదా నరసింహ 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 అంటూ శేషప్ప కవి గారు చెప్పారు. ఇదే 4000 సంవత్సరాల క్రితం కులశేఖరాల వారు చెప్పారు, కపము కుత్తుక నిండు వేళ అని. కాబట్టి మనం అందరి నోట్లోంచి భగవన్నామం అలవాటు అయిపోవాలి. ఒక లంబాడి ఆయన ఫోన్ చేశాడు అనుకో, ఆయన పేరు దేవుడు, ఏమంటాడు తెలుసా? చెప్పు రామా, రామా చెప్పు, రామా ఎక్కడున్నావు రామా, తిన్నావా రామా, మాటికి ఏమంటాడు? అది ఎంత మంచి అలవాటు. వాడు ఎవడో ముసలోడు చచ్చిపోతాడు, రేపా మాపా అన్నట్టున్నాడు. ఇంక ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోతాడు. ఇది అయిపోయాడు రోయ్ అనే టైం వచ్చింది. ఎవరో పుణ్యాత్ములు ఉంటారు కదా, మీలాంటి వాళ్ళు వచ్చి నారాయణ తాత అన్నారు. వాడు ఒక్కరోజు కూడా గుడికి పోలే. ఎలా అంటాడు? వాడికి ఒక్క మంచి అలవాటు లేదు. పాపం ఊరుకోలేక ఊళ్ళో శివలాంటి హృదయం కలిగిన వాడు ఎవడో తాటినార తీసుకొచ్చి తాత ఇదేంటి అన్నాడు. వీడు పాపిస్తాడు కదా, వీడేమనాలి? నారా అంటాడేమో, సగం పుణ్యం వస్తుంది అనుకున్నారు. వీడు పాపిస్తాడు ఏమన్నాడు? పీచు అని చెప్పాడు. కాదండి, ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వస్తాయా? లోపల డబ్బులు ఉంటే వస్తాయి, కార్డు ఉంటే డబ్బులు వచ్చేస్తాయి. ఇది అందుకనే అన్నమయ్య చెప్పారు, నీ నామం చాలా సులభం. వేనామాలవాడ వెన్నుడా నేరములంచకుమీ కానిమ్మని నాకి పుణ్యము గట్టితి వింటేనయ్యా. దాచుకో దాచుకోమన్నాడు. ఏం దాచుకోమన్నాడు? 31,999 సంకీర్తనని దాచుకోమన్నాడు. ఎక్కడ? అక్కడ తిరుమల వెళ్ళాంగా మనం అందరం. తిరుమలలో మనం బయటకు వచ్చేస్తాం కదా, అక్కడ విమాన వెంకటేశ్వరం చూసి వస్తుంటామా? కుండి దగ్గరికి వెళ్తామా? కుండి ఎదురుగా అన్నమయ్య సంకీర్తన భాండాగారం అని ఉంటుంది, అందులో దాచుకోమన్నాడు. ఏంటవి? ఆయన రాశాడు కదా. ఏం రాశాడు? కీర్తనలు ఎన్ని మీరు చెప్పరు కదా, నేను చెప్పిస్తాను. వాడు చెప్తాడు. వాడు వెనకాల ఉన్నాడు. ఏం పేరురా? సాత్విక్. ఆ గుణం బాగా పెంచుకోవాలి, పేరు న్యాయం చేయాలి. రజోగుణం ఉంది దగ్గర, పర్వాలేదు, గుడ్ బాయ్.
ఇప్పుడు వాడు అనుకున్నా నేనా, ఎంతమంది పెద్దోళ్ళు చెప్పడం నేనెలా చెప్తాను అనుకుంటున్నాడు. కానీ వాడు చెప్తాడు. ఎలా చెప్తాడంటే, ఎప్పుడైనా కోపం వచ్చి వ్యర్థమని దవడం మీద కొడితే ఎన్ని రాలుతాయిరా? నిన్ను కాదు నాన్న, ఊరికి అట్లా తిడతారు కదా, ఎన్ని రాలుతాయి మీరు చెప్పకండి. చెప్తున్నాను, ఎన్ని పళ్ళు రాలుతారా లాగి పెట్టి దవడ మీద కొడితే? ఏమిట్రా ఆల్రెడీ రాలిపోయినాయండి అని చెప్పట్లేదు ఎట్లా? లోపల ఎన్ని ఉన్నాయిరా? ఆడు తిప్పరా ఎన్ని కొట్టండి రావన్నీ. చచ్చా వాడికి చప్పట్లు కొట్టండి సరదా కింద వాడిని కొట్టమన్నారు అనుకుంటున్నాడు. బంగారు కొండలు బాగా చెప్పాడు. 32 పళ్ళు రాలిపోతాయి అంటారు కదా, నాన్నకో తాతయ్యకో కోపం వస్తే. సో మనకు గుర్తుండాలి, అన్నమయ్య ఎన్ని కీర్తనలు పాడారు? 32,000. స్వామివారిని ఏమంటున్నారు? మీరు అలా చేయకుండా ఉండాలి. ఎందుకంటే నాకు శక్తి ఎలా వస్తుంది, మరి నేను భోజనం చేయలేదు. పాపం మన స్పాట్ సత్యనారాయణ గారు, స్వామి లంచ్కి ఏంటి అని అడిగారు మా అసిస్టెంట్. లంచ్లు ఏం లేవు, సాయంత్రం పంచులే అని చెప్పాను. మరి తినాం కదా నాన్న, ఇవాళ అన్నం ముట్టకూడదు నాన్న, నవధాన్యాల్లో ఏది తినకూడదు, మనం వెళ్ళిపోయే ముందు ఏకాదశి పేరు చదువుకుందాం. అన్నమయ్య ఏమన్నారంటే, ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా, తక్కినవి ఈ బండారాన దాచి ఉన్నది. వెక్కసమగుని నామము, వెక్కసమగుని నామము, వెల సులభము ఫలమధికము, దిక్కై మమ్మేలితివి వినిక తీరని నాధనమయ్యా. దాచుకో దాచుకో నీ పాదాలకు తగలే చేసిన పూజలివి హరి. మీకేమన్నా అర్థమైందా? ఇవన్నీ దాచుకో, ఇవన్నిటితో పని లేదు, ఒక సంకీర్తన చాలు మమ్మల్ని రక్షిస్తుంది, నీ నామం చాలా విలువైంది అన్నారు. మనం తిరుమల క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఏమంటాం? వినపల్లే ఏమంటాం? ఏమంటాం? ఏమంటాం కదా. నేను క్యూ లైన్లోకి వెళ్తాను కదా, మామూలుగా మనం చెప్పాడు కదా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నేను క్యూ లైన్లోకి వెళ్ళాక గోవిందా వెంటనే అంటారు కదా, అన్నాక పక్క వాళ్ళతో అంటాను, పర్లేదురా బతికేమన్నారు. మరి సత్యనుడు చెప్తాడా? కుక్కలు చెప్తాయా? పిల్లులు చెప్తాయా? నువ్వు ఒక్కడవే చెప్పగలవు గోవింద, నువ్వు ఒక్కడవే చెప్పగలవు మాధవ, నువ్వు ఒక్కడవే చెప్పగలవు నారాయణ. అందుకని నరజన్మ బంధాకి నాలుగేరు వాగే నారాయణ భారదే కృష్ణాయన భారదే అన్నారు. కాబట్టి డబ్బులు కావాలి, బతకడానికి ఇల్లు కావాలి, సౌకర్యాలు కావాలి, కానీ నీ ఒళ్ళే ఉండనప్పుడు నీ ఇల్లు సెల్లు ఎక్కడికి వెళ్తాయి? కాబట్టి మనం ఈ ప్రపంచంలో గెస్ట్గా వచ్చాం. ఏమంటే ఇక్కడ చెప్పండి, ఇన్ని 100 కుర్చీలు ఉన్నాయి, ఎవడైనా వెళ్ళేటప్పుడు కుర్చీ పట్టుకెళ్తా అన్నాడు చేయొస్తాను చూస్తా. సిగ్గు శనం ఉన్నాడు ఎవడన్నా పట్టుకెళ్తాడండి? బుద్ధి జ్ఞానం ఎవడన్నా కుర్చీ పట్టుకెళ్తాడా? ఎందుకు పట్టుకెళ్ళాం? శ్రీను ఎందుకు పట్టుకెళ్ళాం? మంద కాదు కాబట్టి. అవునా? అవునా? ఓ బస్సులో జోక్ ఏంటంటే, వాడెవడో కింద నుంచుని అది దిగేవాళ్ళు ఉంటే సార్ ఆ 40కి ఇవ్వన్నాడు. పాపం ఆడు దిగేవాడు ఇచ్చాడు, ఈడు ఆడు వెళ్ళిపోయాడు, ఆ చివరోడు వచ్చాడు, ఇక్కడ 40కి ఏదన్నాడు. అలా ఉంటుంది మన ఒక ఆడి మంట వీడు ఇచ్చాడు, సరిపోయింది. అర్థమైందా? కాబట్టి ఈ ప్రపంచంలో అన్నీ అశాశ్వతం. కాబట్టి భగవన్నామం మన నాలికి అలవాటు అవ్వాలంటే రోజు జపం చేయాలి. ఇవాళ చాలా మంచి రోజు. అందరు 2 చేతులు పైకెత్తండి, చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
రామ రామ హరే హరే గోవింద గోవింద. ఇవి ఆగిపోయినా పర్లేదే అయిపోయి అనుకుంటున్నారా? ఏమనుకోకండి. ఎందుకంటే రావడం పోవడం మన చేతుల్లో ఉందా? ఒక ఆయన ఇంటికి ఎవడు వచ్చాడు. ఎవరు వచ్చాడు? ఎవడు? దేవుడు కాదు, ఎవడు వచ్చాడు. పాప మంచి పిల్లలు కాబట్టి దేవుడే నిలబడినారు. ఎవడు వచ్చాడు? ఎవడు ఏమన్నా మీ బాబాయా పెద్దన్న? కాదుగా. వీడు అన్నాడు, సార్ మా ఇంటికి ఎందుకు వచ్చారు అన్నాడు. అంటే ఎవడు చెప్పాడు, లిస్ట్లో ఫస్ట్ నీ పేరే ఉందా అన్నాడు. ఇప్పుడు వాడికి అర్థమైంది, ఈయన లాక్కి వెళ్ళిపోతాడు, మనం ఏం పీకలేం. అయినా ఏదో చావు తిరుగుచేతలు అంటారు కదా, వీడు చావు తిరుగుచేతలు వాడి, సార్ ఎలాగే వెళ్ళిపోతాం కదా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కదా, మా ఇంట్లో ఒక బూస్ట్ తాగి వెళ్ళిపోతాం అన్నాడు. ఎలా తిరుగుచేతలు అంటే ఇవే చూడండి. ఆడు బూస్ట్లో ఏం కలిపాడు? అదేదో కలిపాడు. ఏంటిది? అదనమాట. ఆయన పాప, నాన్న ప్లీజ్ అబ్బాయి, నాన్న మాట్లాడకుండా పని చేయండి నాన్న ప్లీజ్. వాడు ఆ బూస్ట్లో ఏదో కలిపాడు. ఆయన తాగేసి డామని పడుకున్నాడు. ఓ 4-5 గంటలు నిద్రపోయి, ఆహా ఏమి నీవిచ్చిన పానీయము బహు పసందుగానున్నది, మాకు బడలకి తీరినది, మీకు ఒక మేలు చేయాలని సంకల్పించింది అన్నాడు. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అని దాని అర్థం. అంటే ఏంటి? ఏదో ఉపకారం చేద్దాం. ఏంటి అన్నాడు. ఏమున్నది లిస్టులో, మేము లిస్టు కింద నుంచి ప్రారంభిద్దాం అనుకుంటున్నాం అన్నాడు. ఈ అర్థం ఆయన పడుకున్నప్పుడు ఆయన పేరు పైన కొట్టేసి కింద రాశాడు. ఇప్పుడు సాంగ్ ఏం పడాలి? దూరం తీరిందాక పడాలి, అంతేనా? అవునా? కాంతో గేమ్స్ ఆడచ్చు, ఎవరితో గేమ్స్ ఆడచ్చే. సో మనం ఎన్ని గేమ్స్ ఆడినా ఉండగలమా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అందరం ఈ సీటు ఖాళీ చేసి ఎలా అయితే వెళ్ళిపోతామో, ఈ చైర్ వదిలేసి ఎలా వెళ్ళిపోతామో, అలాగే లోపల ఫైర్ వెళ్ళగానే దీన్ని ఫైర్లో వేసేస్తారు. వాడు ఎంత ఫైర్ బ్రాండ్ అయినా దీన్ని ఫైర్లో వేసేస్తారు. మీకు గుర్తుందా? ఒక 6 నెలలు ఉండొచ్చేమో, రామోజీరావు ఈనాడు చనిపోయాడు కదా. బోల్డ్ అంత నెయ్యి ముద్దలు ముద్దలు పెట్టి చందనం పెట్టి కాల్చారు. ఏమొచ్చింది? బూడిద. మామూలు వాడికి కొంచెం నెయ్యి వేసి మామూలు కట్టెలు పెట్టి కాల్చారు. ఏమొచ్చింది? బూడిద. ఎవరికైనా వచ్చేది బూడిద. ఏ బూడిద గొప్పదే? ఏ బూడిదైనా ఒకటే. ఏమన్నా బొట్టెట్టుకుంటా పెట్టుకోగా కలిపేసేది, అవునా? కాబట్టి బూడిదయ్యే లోపల గాడ్ని తెలుసుకోకపోతే గాడిదైపోతావు. గాడ్ అంటే ఏంటి? మళ్ళీను ఇప్పుడు మ్యాడ్ ఫెలోస్ వచ్చేస్తుంటారు, మావాడే అంటుంటాడు. ఎవరు? దేవుడు అంటేనే నిజం. మళ్ళీ నిజమైన దేవుడు ఏమిటిదే? పిచ్చి గోరు కదా. దేవుడు అంటేనే నిజం, నిజమే దేవుడు. అందుకే అన్నమయ్య చెప్తారు. మీరు కూడా చెప్పండి, పిల్లలు అందంగా చెప్పండి, అల్లరి చేయకుండా చెప్పండి. సత్యము సత్యము. ఏమైనా ఓనగట్టిన పిల్లలు ఉత్తములు చప్పట్లు కొట్టున్నారు, బాగా చెప్తున్నారు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరోయితని గోవిందాది. చాలా బాగుంది, అట్లే పాడండి. గోవిందాది. రెడ్డి పిల్లలేంటి చాలా చక్కగుంది. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల
నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము గోవిందాది నామోచ్చారణ కొల్లను దొరకెను మనకిప్పుడు. మనకి అంటే మనకి, ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం దొరికింది? గోవింద అనేటువంటి. గోవింద ఒకటి కాదు, గోవిందాది అంటే కేశవ, మాధవ, నారాయణ, హరి, పుండరీకాక్ష, పరమశివ, శ్రీనాథ, శ్రీధర, ఎన్నో పేర్లు మనకు దొరికినాయి బోళ్ళన్నీ. వీటిని పట్టుకుని మనం ఆయనతో ఆడుకుందాం, ఆయన నామాలు పాడుకుందాం. ఇది కదా జీవితం అంటే. అది మానేసి మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఆ ఒక్క పేరుతోనే పిలవాలి, అది మూర్ఖత్వం కదా. ఏమంటే ఇప్పుడు ఉదాహరణకి శ్రీనివాసు ఇంటికి వెళ్ళాక భోజనం చేస్తావు టిఫిన్, ఆయన టిఫిన్ చేస్తాడు, ఆయన భోజనం చేస్తాడు, ఇంకొక ఆయన పళ్ళు తింటాడు, మేమేమి తినాం. ఒక్కొక్కరికి ఒక సిస్టమ్ ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుందా? ఈ టిఫిన్ చేశాడు కాబట్టి ఊరందరూ టిఫినే చేయాలి అంటే, నేనేమి తిన్నా కాబట్టి ఎవడన్నా తిన్నారా మక్కిలేదు అన్యాయం కదా. అవునా? ఫోన్ రావడం తప్పు కాదు బాబు, బాబు బాబు ఫోన్ రావడం తప్పు, ఇక్కడ మాట్లాడడం దుర్మార్గం, అలా వెళ్ళాలి. తప్పు లేదు, అలా వెళ్ళాలి. ఇక్కడే మాట్లాడడం అన్యాయం అంతే. ఫోన్ రావడం తప్పు కాదు, మాట్లాడడం కూడా తప్పు కాదు, ఇక్కడ మాట్లాడడం తప్పు. కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఆయన ఏమని పిలవచ్చు చెప్పండి అందరూ? హరి హరి హరి, రెండు అక్షరాలు చెప్పండి. మాధవ, కేశవ, శ్రీధర, శ్రీనాథ, ఇవి ఎన్ని అక్షరాలు? మూడు అక్షరాలు చెప్పండి. నారాయణ, దామోదర, జనార్దన, ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎన్ని అక్షరాలు? 5. అవునా? ఓం నమో నారాయణాయ ఎన్ని అక్షరాలు? 8. దీని పేరు అష్టాక్షరి. ఇప్పుడు నమస్కారం అంతా పెట్టి నిన్న రాత్రి సినిమా చూసారా? ఇక్కడ ఏం సినిమా అది? ఏం సినిమారా? మహావతార్ నరసింహ. అవునా? అదేనా? అందులో పిల్లోడు ఏమంటుంటాడు ఎప్పుడును? అందరు నమస్కారం మొదలు పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం స్టార్టింగ్లో చెప్పారు, గుర్తుందా? ఇది 12 అక్షరాలు. అంటే భగవంతుని పిలవడానికి 2 అక్షరాల నుంచి 12 అక్షరాల దాకా పిలవచ్చు. అసలు ఇవేం అక్కర్లే. మన ఉపన్యాసం స్టార్టింగ్ కంటే స్టార్టింగ్లో ఫస్ట్ ఒకే అక్షరం చెప్పాం. ఏంటది? అందరూ చెప్పండి. ఒక 7 సార్లు చెప్దాం. నడుము నిలబెట్టండి. ఓ దీర్ఘంగా గట్టిగా అందరూ చెప్పండి. ఓ ఏమన్నా మీకు ఏమైనా డబ్బులు ఖర్చయినాయా? కానీ మీరు రోజు ఒక్క 5 నిమిషాలు ఓంకారం చేయండి, మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు చూడండి. ఒక్క 10 నిమిషాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మాత్రం చెప్పండి. మీ మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. మీరే చెక్ చేయండి.
ఒక్క 5 నిమిషాలు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, లేదంటే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం నమో నారాయణాయ, ఇలా ట్రై చేయండి. ఇవేమి చెప్పాలి అని మీకు అనిపించింది అనుకోండి, పెప్సీ కోకోకోలా పెప్సీ కోకోకోలా ఎవడన్నా ఆపుతారు కదా, మీరే చెక్ చేయండి. ఇప్పుడు నేను ముందు చెప్పినవన్నీ బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలు. ఎప్పుడైనా ఏమంటే ఇలా వెళ్తే నెడదలు వస్తుందా, ఇలా వెళ్తే వస్తుందా? ఏమండి ఇలా వెళ్ళి అలా రోడ్డు ఎక్కి అలా వెళ్ళాలి, అంతేనా? అబ్బే ఈ రోడ్డు చాలా బాగుంది, ఇటు వెళ్తాను అంటే వస్తుందా? హైవే మీద వెళ్తే వస్తుందండి, అది నెడదలు. హైవే చాలా బాగుంది, నితిన్ గడ్కరీ గారు బాగా ఎత్తుగా ఫ్లైఓవర్లు వేసి చేశారు, అది హైవే ఎక్కితే నెడదలు వస్తాయి ఎప్పటికైనా. ఎందుకు రాదు? రూట్ అది కాదు కాబట్టి. ఒక ఆయనది ఉంగరం పోయింది, తెనాలి రామకృష్ణ గారు ఎత్తుకుతున్నాడు, ఊరుకుంటారు ఏంటి ఊళ్ళో వాళ్ళు? ఆ సీను లాంటివాడు శివ లాంటివాడు గౌరవం కదా, గురుగారు ఏంటి ఎత్తుకున్నారు, ఉంగరం పోయింది రా అబ్బాయి అన్నారు. పాపం వాళ్ళు కూడా ఎక్కారు. ఓ పావు గంట సేపు ఎక్కాక శివకు డౌట్ వచ్చింది, గురుగారు ఉంగరం ఎక్కడ పోయిందని. ఉంగరం ఆ పాటి మీద పోయింది రా అన్నాడు. పాటి మీద పోతే ఏటి మీద ఇక్కడే చూస్తున్నారు ఏంట, ఇక్కడ లైటింగ్ అది బాగుంది కదరా, పోయింది నెడదోళ్ళు పాటి మీద. ఓనగట్లో లైట్లు పెట్టారు యాదవ సంఘం వాళ్ళు, అందుకని ఇక్కడ ఎదిగితే దొరుకుతుందండి. ఎక్కడ పోయిందో అక్కడే ఎక్కాలి, అవునా? మనం అంతా ఎక్కడి నుంచి వచ్చాం? భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్తేనే మనకి మనశ్శాంతి, ఆనందము, ప్రశాంతత లభిస్తుంది. దానికే ఆయన ఉండే లోకాన్ని ఇల్లు అన్నారు కన్నడ భాషలో. పురంధరరాజు చెప్తారు, అల్లిన నమ్మనే ఇల్లు బంది సొమ్మనే. ఇది కన్నడం. అంటే మనే అంటే ఇల్లు, అల్లిదే, అక్కడ ఉంది మా ఇల్లు, ఇల్లు బంది సొమ్మనే, ఇక్కడికి ఊరికే వచ్చాను అన్నాడు. పురంధరరాజు ఎవరో తెలుసా? ఓ గొప్ప వ్యాపారస్తుడు, స్పాన్ బ్రోకర్స్ అంటారు కదా, తాకట్లు వడ్లు మనపురం గోల్డ్ ఏమో ఉంటాడు కదా, అదే నాగార్జునేమో కొనమని చెప్తుంటాడు కళ్యాణ్ జ్యువెలర్స్లో, వెంకటేశేమో తాకట్టు పెట్టాడు, అది కదా కరెక్టేనా? పేర్లు తెలుదురా, కరెక్టే కదా. సో అలాగా ఈ తాకట్లు పెట్టుకునే వ్యాపారం చేసేవాడు, మహాపేరాశి వాడు. వాళ్ళ భార్యకి చాలా విలువైన డైమండ్లు ముక్కుకి. ఈ సాత్విక్ గారిని వాళ్ళని పైకెక్కిచ్చాయి, నాన్న వెంకటేష్ సీను నువ్వు అక్కడే కూర్చుని ఎవడు మాట్లాడితే ఆయన పైకెక్కించాయి. ఆల్లోంకే చూడు, చెవుడు ఇక్కడ పాడే, కళ్ళు అక్కడ పాడే, ఎవడు మాట్లాడితే అది స్టేజ్ ఎక్కాడు. సో వీళ్ళ ఆవిడికి ముక్కు చాలా మెరిసిపోతూ ఉంటుంది, ఎందుకంటే చాలా విలువైన వజ్రం, కోట్ల రూపాయలు. ఈయన ఇంట్లోకి రాగానే వాళ్ళ ఆవిడ చూసేవాడు, దేనికి అనుకుంటున్నారు? ఎందుకు ప్రేమ అనుకుంటున్నారా? ఉందో లేదో అని. రోజు అలా చూసేవాడు. ఈయన పీనాస్థానం ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే, ఒక ముసలాయన జుట్టు పండిపోయిన వచ్చి వాళ్ళ మావిడకి ఉపనయనం చేయాలి, ఏదైనా దానం చేయండి అన్నాడు. నువ్వేం చేయాలి? చేస్తే చెయ్యాలి, లేదా పొమ్మని చెప్పాలి. రేపు రా అన్నాడు. నానా బాబు మీరు 3 సార్లు, నేను ఒక్కసారి కూడా తినలే, అందుకని మీరు చెవులు ఇక్కడ పాడేయండి, లేకపోతే మైక్ ఇచ్చేస్తా. ఈయన దగ్గరికి వస్తే రేపు అన్నాడు, మళ్ళీ వస్తే రేపు అలా 6 నెలలు తిప్పి ఓ సత్తు బిళ్ళ ఇచ్చాడు. ఎవరికి? ముసలాయన. మండుద్దా మండదా? ఆయన చాలా కోపం వచ్చింది. ఈయన షాపు వెనకాల ఇల్లు, ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మ 6 నెలలు తిరిగితే మీ ఆయన ఈ సత్తు బిళ్ళ ఇచ్చాడు, నేను నా మనవడికి ఏం చేయగలను అన్నాడు. నేనేం చేయగలనండి, ఆయన అసలే చంద్రశాసనుడు, ముక్కోపి, నాకు అసలు ఇంటి మీద ఏ అధికారం లేదు అంటే, లేదు నీకు పుట్టింటోళ్ళు ఇచ్చింది ఒకటి ఉంది అన్నాడు. నా దగ్గరే ఉంది అని వెళ్ళాను, అదే అన్నాడు. ఏంటిది? ఇలా తెస్తారుగా, ఇలా చేయబెట్టి తీసేసినాడు. ఏమైతే అవని కృష్ణుడు చూసుకుంటాడు, మన వెనకాలే ఉన్నాడు కదా కృష్ణుడు అని ఆవిడ అది ఇచ్చేసింది. ఇక తాకట్టు అమ్మడానికి ఎక్కడికి వెళ్ళాడు గుర్తుంది? అక్కడికే. అది ట్విస్ట్. ఇప్పుడు ఇంకో షాప్లో అమ్మచ్చు కదండి. ఆడి దగ్గరికి వెళ్ళి ఎంత ఇస్తా ఉన్నాడు,
బీపీ మామూలు వద్దా, ఎక్కడది అన్నాడు. ఎక్కడదండి, నువ్వు ఎన్నిసార్లు తిరిగితే ఇది సత్తుపిల్లి ఇచ్చావు, పిల్లవాడు గొప్పనైనా ఎలా వద్ది, అందుకే పూర్వీకులు ఇచ్చింది అమ్మేస్తున్నాను అన్నాడు. విరిగినా అసలు మనశ్శాంతి పోయింది. అది ఒక్క నిమిషం ఉండే అని ఇదంటే మనం కొన్ని పదాలే తిట్లు కింద వాడేస్తుంటాం. నా బొంగు నా భాష అనేస్తుంటామా, అది తిట్లు కాదండి. బొంగు అంటే వెదురు కర్ర, వెదురు ఉందా, వెదురుని బొంగు అంటారు. ఇప్పుడు బొంగులో బిర్యానీ తింటారు కాబట్టి తెలియకపోవచ్చు. ఓకే, భోషానం అంటే డబ్బులు దాచేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ షాప్లో భోషానానికి 7 తలుపులు. ఇది చాలా విలువైంది కదా ఈ ముక్కు పడక. ఈయన ఇలా ఇలా చెప్పాలి కదా, తిప్పి 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 7 డోర్లు తీసి దాంట్లో పెట్టి 7 తిప్పి 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 మళ్ళీ పరిగెత్తుకు లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ పేరు ఏదో ఉండదుగా, కళ్యాణి భార్గవి ఇలా అరుస్తారు కదా ఊరు, అలా గట్టిగా పిలిచాడు. ఒరే ఎల్లో ఎల్లో డట్టి పెల్లో, ఇక ఎల్లో అని బయట కూర్చోబెట్టింది. మాట్లాడద్దన్నానా, అలా చేయకూడదు. సో ఇదిగో ఈ అమ్మాయి కూడా, సీనో నువ్వేం చేస్తున్నావు, ఆడు కూర్చుని ప్లాస్టర్ అన్న దేవలో పైన కూర్చోబెట్టారు. దానికి సెల్ ఇచ్చారు ఎవరో, ఆ సెల్ తీసుకోండి, సెల్ తీసుకోండి. నువ్వు కాదు, పిల్ల నాన్న ఎక్కడున్నాడు, ఈ పిల్లల్ని నాన్న దగ్గరికి పంపించేయండి, అలా చేయకూడదు. ఇతను అరుచుకుంటూ లోపలికి వచ్చాడు. రాగానే ఎక్కడా ముగ్గు పుడక అన్నాడు గట్టిగా. వాళ్ళకి ఏం చెప్పాలి, లోపల శంకగా ఉంది, కానీ భగవంతుడి మీద నమ్మకంతో ఇందాక స్థానానికి వెళ్తూ దేవుడి దగ్గర పెట్టాడు అని చెప్పి కృష్ణుడే చూసుకోవాలి అని నమ్మకంతో, అంతే. ఈయన పరిగెత్తికి వెళ్ళాడు, దేవుడి దగ్గర బాక్స్ ఉంది, ఓపెన్ చేసి చూశాడు. ఉంది, ఎక్కడ ఉంది, ఆ బాక్స్లో ఉంది. ఈయన డౌట్ కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, షాప్ దగ్గరికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. ఒక్కొక్కటి 1 2 3 4 5 6 7 డోర్లు తీశాడు. లోపల చూశాడు, ఉందా, లేదు. 7 డోర్లు ఈయన చేతితో వేసాడు, అందులో లేదు. ఎవరు తీశాడు, ఎవరు తీయలేడుగా. వెనక్కి తిరిగాడు, మొసలోడు లేడు. ఎత్తుకెళ్ళిపోయాడన్నా కుదరదుగా, నువ్వేగా పెట్టింది, ఎలా. అప్పుడు ఆయనకి కన్నీళ్ళు వచ్చింది. ఓహో, ఇంత యావ, ఇంత ధనకాంక్ష, ఇంత పెచ్చ నా నుంచి తొలగించడానికి శ్రీమన్నారాయణుడే వచ్చాడు కదా, విఠ్ఠలుడే వచ్చాడు కదా అని అతనికి కళ్ళనీళ్ళు వచ్చి ఇంక వీధులు తిరిగితే ఆవిడ ఒక ఆయన నామాలు పెట్టుకున్నాడు. ముసలాయన చూశారా 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 అంటూ సందులు వెతుకు వెళ్తే ఇటెళ్ళాడు అని చూపించాడు. ఫైనల్గా కృష్ణుడి గుడి దగ్గర అంటే, స్వామి నువ్వా నన్ను మార్చడానికి ఇన్ని తిప్పలు పడ్డావా, ఇన్నాళ్ళు తిరిగేవా అని ఆయనకి ఎంత వైరాగ్యం వచ్చిందంటే, వైరాగ్యం అంటే తెలుసా, ఈ దేని మీద ఆసక్తి లేదు. ఆ భార్యను పిలిచాడు, ఆవిడ ఎడం చేతితో పట్టుకున్నాడు, ఒక తులసి దళం తీసుకున్నాడు. ఆయనకి అప్పట్లో పేరేంటో తెలుసా, ఆయన పేరు శ్రీనివాస నాయక్, కానీ ఆయన బిరుదు ఏంటంటే నవకోటి నారాయణ. ఏం పేరు అంటే, ఆయన ఆస్తి ఎంతప్పుడు 700 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తి 9 కోట్లు. ఇప్పుడు 9 కోట్లు ఉన్నా కూడా రిచ్చే కదా. అంత రిచ్ పర్సన్ వాళ్ళ భార్య చెయ్యిలా పట్టుకుని, కుడి చేతితో తులసి పట్టుకుని ఇలా ఇంటి మీద వేసి బయటికెళ్ళాడు. కృష్ణార్పణం ఇల్లు వదిలేశాడు. ఆ ఇంటి మీద వ్యామోహం వదిలేశాడు. భార్యతో సహా వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు, భిక్షాటం చేస్తున్నాడు. ఏమంటే డబ్బున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి సహజంగా రిలేషన్ ఉంటుంది కదా. వాళ్ళ గురువు గారు, ఎవరి గురువు గారు, తర్వాత కాలంలో ఈయన గురువు గారు వ్యాసతీర్థుల వారే కృష్ణదేవరాయలకు కూడా గురువు గారు. రాజుగారికి తెలీదా, బాగా డబ్బున్నోడు ఒకటి ఎలా అయిపోయాడంటే, గురువుగారు ఏమిటి నిజమేనంటారా వీళ్ళంత పేరాసుడు అని చెప్పి కృష్ణదేవరాయలు ఈయన వ్యాసతీర్థుల వారు మారు వేషాలు వేసుకుని వచ్చారు. వచ్చి ఈయన భిక్షాటం చేస్తుంటే ఆ బియ్యంలో డైమండ్స్, రత్నాలు,
గోమేధికం ఇవన్నీ కలిపి అందులో వేసి బియ్యంతో పాటు వేసేవారు. అయినా మన్నాడు ఈయన మళ్ళీ భిక్షాటన చేయడానికి వచ్చేవాడు. ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక పూరి గుడిసెలో ఉంటే అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఆవిడని అడిగారు, ఏమ్మా రోజులు బాగానే గడుస్తున్నాయా అంటే, పర్వాలేదండి బాగానే గడుస్తున్నాయి. అంటే ప్రజలు దానాలు అవి చేస్తున్నారా, భిక్షకి వెళ్తున్నారు కదా మీ ఆయన అంటే, చేస్తున్నారండి కానీ బియ్యంలో రాళ్ళు అవి ఎక్కువ వేస్తున్నారండి. అంటే వీళ్ళు అన్నారు, ఆ రాళ్ళు ఎక్కడ వేసావు, వెనకాల పారేసాం. ఇది మామూలు మనం బియ్యం బెడ్లో ఏరేస్తుంటాం కదా, గులకరాళ్ళు ఏమైనా వస్తే పారేస్తుంటాం కదా, వాటితో పాటు పాడేసింది. ఏంటవి? డైమండ్స్, గోమేధికాలు, రత్నాలు, వజ్రాలు ఏముంటే అవి పడేసింది. అంటే ఆవిడ దృష్టిలో ఇప్పుడు మట్టి బంగారం ఒకటే. ఆ స్థితికి వస్తేనే భగవంతుడు మనల్ని తీసుకెళ్తాడు, లేకపోతే ఎవడు తోసుకెళ్తాడు. అదవుతుందా? అప్పుడు చాలా ఆనందపడ్డారు వాళ్ళ గురువు గారు, దీక్ష ఇచ్చారు. తర్వాత కాలంలో ఆయన గొప్ప గాయకుడై 4,70,000 సంకీర్తనం రాశాడు. మన అన్నమాచార్యుల వారికి కంటే చిన్నవాడు కానీ చాలా గొప్పవాడు. అటువంటి వాళ్ళు పుట్టిన నేలలో పుట్టాం. మనది మామూలు నేల కాదు. ఓ పక్కన గోదావరి, ఇంకో పక్కన కృష్ణ, ఓ పక్కన పెన్న, అయినా మన జ్ఞానం 0. రామాయణంలో 20 పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది మన పరిస్థితి. మహాభారతంలో 20 పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు ఉన్నారా? భగవద్గీతలో 5 అధ్యాయాల పేర్లు చెప్పగలమా? నాకు ఒక్క శ్లోకం వచ్చండి ఏదైనా అని చెప్పగలరా? ఒక్క శ్లోకం, ఏదో ఒక శ్లోకం, ఏదైనా ఒక్క శ్లోకం. ఎందుకు రాదు? పొద్దున్న కానిస్టేబుల్ చెప్పాడు, గురుగారు నేను వెళ్ళిన చోటల్లా చెప్తాను, ఆదివారం వస్తుంది పిల్లల్ని గుళ్ళో కూర్చోబెట్టి 1 గంట సేపు